Hello everyone, welcome to Dara English Communication. Last class మనం present tense గురించి మాట్లాడుకున్నాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ గురించి కూడా చూసాం. అప్పుడు మనం ఏం చేసినాం అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి 3 టైప్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అందులో మనకి మళ్ళీ ఈ టెన్సెస్ అనేవి 4 టైప్స్గా మనకి క్లాసిఫై అయి ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. అందులో మనం present tense is divided into 4 types, again past tense is divided into 4 types, then future tense also is divided into 4 types. సో ఈ విధంగా మనం అక్కడ చూసినాం. ఇంతకుముందు క్లాస్లో మనం ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అని, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అని, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం అని చెప్పేసి చూసినాం. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కంప్లీట్గా ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ అనేవి ఏంటి, వాటి గురించి మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు, ప్రాక్టికల్ లైఫ్లో మనం ఏ విధంగా వాటిని యూజ్ చేస్తాం అనే దాని నుంచి మనం ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ గురించి డిస్కషన్. ప్రజెంట్ టెన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. అయితే ప్రజెంట్ టెన్స్లో మనకి మళ్ళీ కూడా 4 టైప్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ 4 టైప్స్ అనేవి మనకి ఇప్పుడు ఏంటివో తెలియాలి. ఓకేనా? అవన్నీ మనకు జనరల్గా మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, నేను వెళ్తున్నాను, నేను వస్తున్నాను, ఇంతకుముందే వర్క్ చేశాను నేను, లేదా పొద్దున్నే వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి ఇట్లా మనము యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అందులోనే ఇప్పుడు మనం ఈ టెన్సెస్లో ఇంగ్లీష్లో మనం ఏ టెన్స్ అనేది ఎట్లా ఉపయోగిస్తాం, అది మనం ప్రజెంట్ టెన్స్లోనే ఉంది, బట్ వేరే టెన్సెస్ ఉపయోగిస్తాం కాబట్టి ఈ టెన్స్లు అనేవి మనం ఎక్కడ దేనికి అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకుందాం. ప్రజెంట్ టెన్స్లో మనకి ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, ఫస్ట్ వన్ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. present continuous tense. The next tense present perfect tense. Present perfect tense. And last one present perfect continuous tense. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ విధంగా మనకి ప్రతి టెన్స్ కూడా అంటే ప్రజెంట్ టెన్స్ అయినా, పాస్ట్ టెన్స్ అయినా, ఫ్యూచర్ టెన్స్ అయినా కూడా ఇవి మనకు 4 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఓకే, ఇవి మనకు 4 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం ఏ విధంగా అయితే రాష్ట్రం ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్ అన్నాం కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అదే మనకి ఇప్పుడు పాస్ట్ టెన్స్ తీసుకున్నా కూడా ఇక్కడ మనం పాస్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో మనం పాస్ట్ టెన్స్ అని చెప్పేసి తీసుకుంటే, పాస్ట్ టెన్స్ అనేది తీసుకుంటే మనకు చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ అనేది వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇవే చేంజ్ అయితే కానీ మనకు టెన్సెస్లో ఇంకా ఇక్కడ ఏం చేంజ్ ఉండదు. అయితే మనం ఏం చేయాలంటే ప్రజెంట్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగించాలి, పాస్ట్ టెన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, అట్లనే ఫ్యూచర్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం. సో ఇది తెలిస్తే మనకు చాలు, ఆటోమేటిక్గా వినో ఏమన్నా తెలుస్తుంది ఇంగ్లీష్ అనేది ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఎప్పుడు ఏ టెన్స్లో కమ్యూనికేట్ చేయాలనేది మనకు ఒక సింపుల్ ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు మనం అవి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క టెన్స్ని మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, అందులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రజెంట్ టెన్స్ గురించి కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓన్లీ ప్రజెంట్ టెన్స్ గురించి మనం ఇక్కడ కంప్లీట్ డిస్కషన్ అనేది చేద్దాం. ఇందులో కూడా మనం ఫస్ట్ టెన్స్నే తీసుకున్నాం, అదేంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ మాత్రమే మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్నే తీసుకున్నాం. అయితే మనకి ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఓకే, మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అంటే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మనకు హ్యాబిచువల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో
వాటి కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ ఏం చేస్తాం, లేస్తూ ఉంటాం, వి ఈట్ తింటూ ఉంటాం, కాలేజ్కి వెళ్తూ ఉంటాం, వర్క్కి వెళ్తూ ఉంటాం. అట్లనే డిఫరెంట్ వర్క్స్ ఏవైతే మనం రెగ్యులర్గా చేసే వర్క్స్ ఉంటాయో వాటిని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో ఇది మనం ఇంగ్లీష్లో అయితే ఏమంటాం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్ ఫర్ ద డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది అండ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంతే, వెరీ సింపుల్. ఏం చేస్తాం మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఇంతవరకు మనం పర్సన్స్ అని చెప్పేసి చూసినాం కదా. పర్సన్స్ అంటే మనం ఇక్కడ ఏం చేసినాం, ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, దెన్ థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇవి మనం ప్రతి సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ నుండి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి మనం ఇక్కడ ఐ అనేది తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఐ అనేది మనకు ఫస్ట్ పర్సన్ సింగులర్. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఐ ఈట్ ఏ మ్యాంగో అంటే ఏంటి, ఇక్కడ నేను ప్రతిరోజు మ్యాంగో తింటాను అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంది, సబ్జెక్ట్ ఉండాలి, యువర్ సబ్జెక్ట్, వర్బ్ 1 ఉండాలి, వర్బ్ 1 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ ఈట్ ఏ మ్యాంగో, ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. సెకండ్ పర్సన్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, యూ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, సెకండ్ పర్సన్ కూడా మనకి ఏం తీసుకున్నాం, యూ ఈట్ ఏ మ్యాంగో. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మీరు మ్యాంగో తింటున్నారు. ఇది ఎప్పుడు, ఇదంతా కూడా మనకి డైలీ యాక్టివిటీ. ఓకే, అంటే ఇది మనం ప్రతిరోజు ఒక మ్యాంగో తింటాం అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ యూ అన్నాం కాబట్టి ఎవరు, మీరు. ఇక్కడ యూ అనేది మనకు అర్థమైందంటే మీరు. ఓకే, మీరు ప్రతిరోజు కూడా ఒక మ్యాంగో తింటారు అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అనేది ఇక్కడ మనకి హీ, షీ, ఇట్. ఓకే, ఈ షీ, ఇట్. ఓకే, ఇవన్నీ మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్, బట్ ఇక నేను అన్నీ కూడా కలిపి రాస్తాను. ఓకే, ఇక్కడ షీ ఈట్స్ ఏ మ్యాంగో. ఇప్పుడు మనకి ఇక్కడ ఈట్స్ అనేది వచ్చింది. ఇక్కడ ఎందుకు మనకి ఈట్స్ అనేది వచ్చిందంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది కాబట్టి వర్బ్ కూడా మనకి సింగులరే ఉండాలి. జనరల్గా మనకి ఏమర్థమైంది అంటే ఇప్పుడు మనం వర్బ్స్ నౌన్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా కామన్ యూజ్ చేసే వాటికి మనం ఏం చేస్తామంటే నౌన్స్కి ఎస్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ప్లూరల్ అవుతుంది. ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐవిఎస్ కానీ ఇట్లాంటి యూజ్ చేసినప్పుడు మనకి ప్లూరల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి వర్బ్స్లో ఎట్లా అంటే వర్బ్స్లో మనకు ఎస్ ఎప్పుడైతే మనం సబ్జెక్ట్కి యాడ్ చేస్తామో దెన్ వర్బ్కి యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి వర్బ్ అనేది సింగులర్ అవుతుంది. ఓకేనా, ఇది మనకు బేసిక్గా సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంటే మనకు వర్బ్ కూడా సింగులరే ఉండాలి. యాక్చువల్గా ఇది మనకు ఈ టాపిక్ అనేది మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్లో వస్తుంది. దట్ అది మనం తర్వాత వచ్చే సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది కాబట్టి వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఐకి ప్లూరల్ ఏంటిది, బి కదా. మేము మ్యాంగో తిన్నాం. ఇక్కడ చూద్దాం, వి ఈట్ ఏ మ్యాంగో. నేను ఏం చేస్తాను, మేము మ్యాంగో తిన్నాము అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ వి అంటే ఏంటి, ఎవరు, మేము కదా. వి అనేది మేము. ఇక్కడ ఐ అన్నప్పుడు నేను కాబట్టి నేను ప్లూరల్ ఏంటిది, మేము. ఆటోమేటిక్గా నేను అనడానికి ప్లూరల్ ఏంటంటే మేము అయితే. సో మేము అనగానే ఏం చేస్తాం మనం, వి అని చెప్పేసి అంటాం. సో వి ఈట్ ఏ మ్యాంగో. నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ప్లూరల్ అండి. సెకండ్ పర్సన్ ప్లూరల్ మనకి యూ అనేది ఇక్కడ కూడా ప్లూరల్కి మనకి ప్లూరలే అవుతుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసి కూడా మనకి యూనే అవుతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే యూ ఈట్ ఏ మ్యాంగో ఈ విధంగా చూస్తూ ఉంటాం. యూ అంటే మీరు ఒక మ్యాంగో తిన్నారా అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మనకి ఈ షీట్ అనేది మనకి సింగులర్ కదా. దీనికి మనకి ప్లూరల్ ఏంటిది, ప్లూరల్ వచ్చేసి ఇక్కడ మనకి దే. ఈ షీట్కి మనకు ప్లూరల్ వచ్చేసి మనకు
దే అంటే ఎవరు ఇక్కడ వారు. ఓకే, వారు ఈట్, దే ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది మనం, దే ఈట్ ఏ మ్యాంగో అంటే వాళ్ళు డైలీ మ్యాంగో తింటారు అని అర్థం. ఓకే, అది ఇక్కడ మనకి కొన్నిసార్లు మళ్ళీ డైలీ యాక్టివిటీస్ అంటే ఇక్కడ మనం ఎవ్రీడే అనేది యూజ్ చేయాలి కదా సార్ అనే డౌట్ మీకు రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రెజెంట్ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగించినా కూడా ఇది మనం డైలీ అండ్ హ్యాబిచువల్ యాక్టివిటీ కాబట్టి ఇక్కడ మనకి ఎవ్రీడే అనేది ఉన్నాం లేకపోయినా కూడా ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ అ డైలీ యాక్టివిటీ. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి సో ఇదంతా కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. ఇందులో మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఒక్క టెన్స్ పర్ఫెక్ట్గా అర్థమైతే నెక్స్ట్ టెన్సెస్ అంటే పాస్ట్ టెన్స్ అట్లనే ఫ్యూచర్ టెన్స్ కూడా మీకు అంతా కూడా చాలా క్లియర్గా అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో దేర్ ఫోర్ పే యువర్ అటెన్షన్. నెక్స్ట్ చూద్దాం, ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. ఒకవేళ మనం నెగిటివ్ రాయాలంటే ఎట్లా యూజ్ చేస్తాం, మరి నెగిటివ్ అంటే మనం ఏం చేయాలి, ఐ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను మ్యాంగో తినాను అని చెప్పేసి రాయాలి అంటే నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. ఇప్పుడు మనకి నెగిటివ్ సెంటెన్స్ అనేది ఎట్లా రాస్తాం ఒకసారి చూద్దాం. నెగిటివ్ సెంటెన్సెస్ అని మనం ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ మనం ఐ ఈట్ అని చెప్పేసి అన్నాం కదా, ఇక్కడ మనం ఏం రాయాలంటే ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో అన్నాం. ఫస్ట్ సెంటెన్స్లో ఐ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి అన్నాం. ఓకే, కానీ ఇప్పుడు మనం సెకండ్ నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఐ డోంట్ ఈట్ అంటున్నాం, ఎందుకంటే నేను మ్యాంగో తినాను అని చెప్పేసి అంటున్నాం. సో అందుకే ఇక్కడ మనం ఐ డోంట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. సో నెగిటివ్ సెంటెన్స్లో మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డూ నాట్. ఓకే, ప్లస్ V1 దెన్ ఆబ్జెక్ట్. సో ఇది మనకు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫర్ ద నెగిటివ్ సెంటెన్సెస్. ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. అది మనం సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ మనకి సెకండ్ సెంటెన్స్ కూడా ఏం చేస్తాం, యూ డోంట్ ఈట్ ఏ మ్యాంగో. ఇక్కడ మనం సెకండ్లో ఏం చేస్తున్నాం, సెకండ్ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మీరు మ్యాంగో తినరు అని చెప్పేసి అంటున్నాం. సో అందుకే ఏం చేస్తున్నాం ఇక్కడ నేను యూ డోంట్ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి అంటున్నాను. మనకు నెగిటివ్ సెంటెన్స్ కావాలి కదా, నెగిటివ్ అంటే డోంట్ అనేది కావాలి. సో అందుకే ఇక్కడ మనం డోంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్లో ఏముంటుంది, అది హీ షీట్ అనేది ఉంటాయి. హీ షీట్ అంటే ఇక్కడ మనకి హీ షీట్, హీ కానీ లేదంటే షీ ఆర్ ఇట్ మనకి సింగులర్ రావాలి. సింగులర్ అంటే డస్ అనేది యూజ్ చేస్తాం. డజంట్ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఇక్కడ మనం డజ్ అనేది ఎందుకు ఉపయోగించినాం అంటే ఇక్కడ మనకి సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి సింగులర్ ఆక్సిలరీ వర్బ్ అనేది రావాలి. సో అందుకే ఇక్కడ మనం ఏం చేసాం, హీ డజంట్ ఈట్ ఏ మ్యాంగో ఆర్ షీ డజంట్ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి యూజ్ చేస్తాం. అంటే అతడు లేదా ఆమె మ్యాంగో తినరు అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మనకి ఐకి ప్లూరల్ ఏంటిది, వి. వి అంటే అదే కదా, ఐ అంటే మనకి ప్లూరల్ వినే కదా. సో వి డోంట్ ఈట్ ఏ మ్యాంగో. మేము మ్యాంగో తినము అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇది మన రెగ్యులర్ యాక్టివిటీ కదా, రెగ్యులర్గా కూడా ఏం చేస్తున్నాం, మేము మ్యాంగో తినము అని చెప్పేసి అంటాం. సో ఇక నెక్స్ట్ పర్సన్ మనకి యూ అనేది ఉంది కాబట్టి సేమ్ సెంటెన్స్ ఫాలోస్, సేమ్ ఉంటుంది, యూ డోంట్ ఈట్ ఏ మ్యాంగో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఈ షీట్ అనేది మనకి థర్డ్ పర్సన్ ఒక ప్లూరల్ కావాలి మనకి. ప్లూరల్ అంటే ఏంటి, ఈ షీట్ ప్లూరల్ ఏంటి మనకి ఇక్కడ దే. సో దే అంటే దే డోంట్ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, వాళ్ళు మ్యాంగో తినరు అని చెప్పేసి అంటున్నాం. సో అందుకే మనం ఇక్కడ దే డోంట్ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు నోట్ ఈజ్ ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ సింగులర్ని మనం సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ని మనం సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అర్థమైందా? థర్డ్ పర్సన్ సింగులర్ని మనం సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అట్లనే మనకి ఇక్కడ డూ అండ్ డస్ అని మన ఇక్కడ
డూ, ఇక్కడ డస్ ఉంది, ఇక్కడ డూ అనేది ఉంది. ఈ రెండు కూడా మనకి ఆక్సిలరీ వర్బ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ రెండు కూడా డూ అండ్ డస్ అనేవి మనకి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది అంతా కూడా మనకి నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి రాదు. పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఎట్లా, మనం అరే నువ్వు మ్యాంగో తినవా, మీరు మ్యాంగో తినరా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. అరే నువ్వు మ్యాంగో తినవారా, మ్యాంగో తినరా అని చెప్పేసి ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా. సో అట్లాంటి సెంటెన్సెస్ మనము ఏ విధంగా ఉపయోగిస్తాం మరి, అదంతా కూడా వెరీ సింపుల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అక్కడ మనం ఏ విధంగా ఉపయోగిస్తాం ఒక్కసారి మనం ఇక్కడ సెంటెన్స్లో చూద్దాం. దీన్ని మనం ఏమంటాం అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రాసేది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే పాజిటివ్ ఇంటరాగేటివ్. నెక్స్ట్ మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటాము. పాజిటివ్ ఇంటరాగేటివ్ నెక్స్ట్ we will discuss about పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ ఇంటరాగేటివ్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ మనకి వర్డ్ చూడగానే భయం అనిపిస్తుంది. పాజిటివ్ ఇంటరాగేటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి. ఓకే, సేమ్ కంటిన్యూషన్. ఇంతకుముందు దాంట్లో మనం ఏం చేస్తాం అంటే ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి రాస్తాం. ఇప్పుడు మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే మీరు మ్యాంగో తింటారా, మీరు మ్యాంగో తినరా అని చెప్పేసి మనం ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. మనం పాజిటివ్ అంటే ఏం చేయాలి, డూ అనేది యూజ్ చేస్తాం క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడైనా. ఇక్కడ ఏం చేస్తామంటే డూ, ఐ మనం ఫస్ట్ పర్సన్ సింగులర్ కదా, సో డూ ఐ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, డూ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో తింటానా అని చెప్పేసి అంటున్నాను. అది నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నెగిటివ్గా మనం రాయాలనుకో ఏం చేస్తాం, మ్యాంగో తింటానా నేను అని చెప్పేసి ఇక్కడ మనం పాజిటివ్ అన్నాం, డూ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో తింటానా అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ మనం నెగిటివ్ రాయాలి. నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏం చేస్తాం, డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాం. డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, సో చూడండి డిఫరెంట్ చూడండి. ఇక్కడ ఏమో పాజిటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్ అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ డూ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో తింటారా అని చెప్పేసి అన్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏం చేసాం, డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో తిననా అని చెప్పేసి ఇక్కడ రాస్తాం. ఓకే, సేమ్ ఫార్మాట్ అన్ని సబ్జెక్టులు మనం అదే చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ మార్క్ అని ఉంది. సో ఇక్కడ సెకండ్ పర్సన్, డూ యూ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఇక్కడ ఏం చేసినాం మనం, డూ యూ ఈట్ ఏ మ్యాంగో అంటే మీరు మ్యాంగో తింటారా అని చెప్పేసి ఇక్కడ మనం రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ అన్నాం అంటే మనం ఏం చేస్తాం, డోంట్ యూ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనం, డోంట్ యూ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, మీరు మ్యాంగో తినరా అని చెప్పేసి మనం ఇక్కడ అడిగాం. ఓకే, సో ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చిన మనకి ఏమి ఉండాలి, ఇక్కడ మన ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి సింగులర్ ఉండాలని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ మనకి డస్ అనేది వస్తుంది. డస్ షీ ఆర్ హీ ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఆమె కానీ అతడు కానీ మ్యాంగో తినడా అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ మనం నెగిటివ్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం డజంట్ షీ అంటే వాళ్ళు మ్యాంగో తినరా అని చెప్పేసి అన్నాం. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డజంట్ హీ ఆర్ షీ ఆర్ ఈట్ మ్యాంగో. ఓకే, సో ఇక్కడ మనం వాళ్ళు మ్యాంగో తినరా అని చెప్పేసి అన్నాం. డస్ షీ ఈట్ ఏ మ్యాంగో, వాళ్ళు మ్యాంగో తింటారా అని చెప్పేసి ఇక్కడ మనం డజంట్ షీ ఈట్ ఏ మ్యాంగో అంటే వాళ్ళు మ్యాంగో తినరా అని చెప్పేసి ఇక్కడ మనం నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అడుగుతున్నాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చింది, ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే ఇక్కడ మనకి డూ వి
eat a mango. ఓకే, డు వి ఈట్ ఏ మ్యాంగో అంటాం. డు వి ఈట్ ఏ మ్యాంగో అంటే ఇక్కడ మనకి మేము మ్యాంగో తింటామా అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏం చేయాలి, మనం మ్యాంగో తినమా అని చెప్పేసి అన్నారు. సో అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, డోంట్ వి ఈట్ ఏ మ్యాంగో. ఓకే, ఇక్కడ మనకి డోంట్ వి ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డోంట్ అనేది మన ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఇంటరాగేటివ్ కాబట్టి మనం ఇక్కడ డోంట్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటాం. సెకండ్ పర్సన్ ప్లూరల్ అనేది మనకు సేమ్ సెంటెన్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. డు యూ ఈట్ ఏ మ్యాంగో అండ్ డోంట్ ఈట్ ఏ మ్యాంగో అనేది సేమ్ సెంటెన్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే మనకి ఇక్కడ ఏంటి, దే అనేది మనకు ప్లూరల్ కాబట్టి డూ దే ఈట్ ఏ మ్యాంగో అని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. డూ దే ఈట్ ఏ మ్యాంగో. సో ఇక్కడ మనం ఏం రాయాలి, వాళ్ళు మ్యాంగో తినరు అంటే డోంట్ దే ఈట్ ఏ మ్యాంగో, వాళ్ళు మ్యాంగో తినరా అని చెప్పేసి అడగాలి. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, don't they eat a mango. ఓకే, సో ఇక్కడ మనకి డోంట్ దే ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, పాజిటివ్ సెంటెన్సెస్ ఇంకా పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. అట్లే మనకి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఈ విధంగా డూ అని చెప్పేసి యూజ్ చేస్తాం. డూ ఐ ఈట్ ఏ మ్యాంగో, డూ యూ ఈట్ ఏ మ్యాంగో. ఇది మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్. నెగిటివ్ అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ, నెగిటివ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, డోంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, డోంట్ యూ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే స్ట్రక్చర్, ఇదే సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా మనకి మిగతా టెన్సెస్ ఏవైతే ఉన్నాయి, మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంది. సో వాటన్నిటి కూడా మనం ఈ విధంగా 4 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ అనేవి చూస్తాం, 4 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అదేంటి మనకు, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఇంటరాగేటివ్, అదేవిధంగా నెగిటివ్ ఇంటరాగేటివ్. ఓకే, సో ఇదంతా కూడా మీకు ఒక్కసారి ఒక టెన్స్ అర్థమైందంటే ఈజీగా మీకు నెక్స్ట్ టెన్సెస్ అన్నీ కూడా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద ఫస్ట్ టెన్స్ పర్ఫెక్ట్లీ అండ్ దెన్ నెక్స్ట్ ఆటోమేటిక్గా మనం పాస్ట్ టెన్స్ వెళ్ళేసరికి మీరే ఆన్సర్ చెప్తా ఉంటారు. ఒక టెన్స్ మనకు అర్థమైందంటే ఆటోమేటిక్గా సేమ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి మీరే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో దేర్ఫోర్ లిసన్ కేర్ఫుల్లీ ద ఫస్ట్ టెన్స్. సో ఆల్ ద బెస్ట్ and don't forget to like, share and subscribe. Thank you and all the best.